అల్లూరు సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలంలో రెవెన్యూ శాఖ పరమైన కుల ధృవీకరణ పత్రాలు మట్టిరాయి ఇసుక వంటివే కాక గిరిజనేతరులు గిరిజనుల నుండి కొనే భూములను పేసా చట్ట అధ్యక్షులకి తెలపకుండా జరపరాదని, గిరిజనేతరుల పక్కా ఇళ్ల నిర్మాణాలు నోటీసులు ఇచ్చి నిలపాలని, అలాగే గిరిజనులు పండించే ఫలసాయాలను ప్రభుత్వమే కొనాలని స్థానిక ఎంఆర్ఓ సత్యనారాయణకు వినతిపత్రం ఇచ్చి మండలంలోని అన్ని గ్రామాల పేసా చట్ట అధ్యక్షులు మండల పేసా చట్ట అధ్యక్షుడు తాము సూరిబాబు మీడియాకు తెలిపారు. నమస్తే అండి, నా పేరు తాము సూరిబాబు, రాజవొమ్మంగి మండల పేసా అధ్యక్షులుగా కొనసాగుతున్నాను. మాకు ఏజెన్సీ ప్రాంతం అంతటికీ 5వ షెడ్యూల్ ప్రాంతం అంతటికీ కూడా భారత రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసినటువంటి చట్టాలలో భాగంగా పేసా చట్టం ఒకటి ఏర్పాటు చేసి ఎన్నికలను నియమించి మేము ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వచ్చి సగౌరవంగా మర్యాదపూర్వకంగా వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే ఇక మీదటి నుంచి మా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి పీసా కమిటీలు ఏవైతే ఆయా గ్రామాల్లో తీర్మానాలు చేస్తూ ఉంటాయో ఆ తీర్మానాలను అనుసరించి ప్రతిదీ కూడా ఆ చట్టానికి లోబడి ఉన్నటువంటి అంశాలని పరిగణలోకి తీసుకొని మాత్రమే కార్యాచరణ చేయాలని చెప్పేసి అధికారులందరూ కూడా దాన్ని తూచా తప్పకుండా పాటించాలనేసి తెలియజేస్తున్నాం. అలాగే ఇక మీదటి నుంచి 1/70 చట్టం కానీ, పేసా చట్టాలు కానీ, ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజానీకం కోసం కల్పించినటువంటి హక్కులన్నింటినీ కూడా సంపూర్ణంగా అమలు చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం. మరి ఇదే రూపంగా ప్రతి మండలంలోని ప్రతి జిల్లాలోని కూడా ఇటువంటి కార్యాచరణలు అధికారుల రూపంగా తెలియజేస్తూ మన ఆదివాసీ సమాజానికి పాటుపడే దిశగా, అభివృద్ధి చేసే దిశగా పేసా కమిటీ వారు అందరూ కూడా నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. మాకు కొత్తగా అయితే చట్టాలు ఏమీ కొత్తగా నియమించాల్సినటువంటి పరిస్థితులు అయితే లేవు. ఖచ్చితంగా ఇప్పుడున్న చట్టాలని సంపూర్ణంగా పటిష్టతగా అమలు చేస్తే అది చాలండి.